today's question is, what is the primary function of the AI tool Sabasar? Sabasar అనే AI సాధనం యొక్క ప్రాథమిక విధి ఏమిటి? అసలు ఈ Sabasar అంటే ఏంటి? సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అసలు ఈ Sabasar ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ ద గ్రామ్ సభ మీటింగ్ సమ్మరీస్. సో మనకి జనరల్గా గ్రామ్ సభ అంటే ఒక విలేజ్ పంచాయత్ ఉంటుంది. దాంట్లో ఏదైతే డిస్కషన్స్ జరుగుతాయో వాటన్నిటిని ఇంతకుముందు ఒక మైన్యూట్స్ బుక్ అని రాసేవాళ్ళు. అసలు అక్కడ ఏమేం జరిగాయి, ఆ డిస్కషన్స్ ఏం జరిగాయి, ఏం యాక్షన్స్ తీసుకుంటున్నాము, ఏం డెసిషన్స్ తీసుకున్నాము, అవన్నీ మాన్యువల్గా ఒక బుక్లో రాస్తారు పాయింట్ బై పాయింట్. కానీ చాలాసార్లు అందులో రాయడం కూడా మర్చిపోతారు. సో అది అవాయిడ్ చేయడం కోసం మనం ఈ సబాసార్ టూల్ని వాడుతున్నాము. సో అసలు ఈ సబాసార్ టూల్ ఏం చేస్తుంది అంటే, సో ఒక గ్రామ సభలో ఒక పర్టికులర్ మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో జరిగిన ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్స్ని ఈ సబాసార్ టూల్కి ఇస్తారు. ఓకే, ఈ సబాసార్ టూల్ ఏం చేస్తుంది, ఆ మీటింగ్స్ అన్నిటిని ట్రాన్స్క్రైబ్ చేసుకుంటుంది, అంటే ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. సో ఇది ఇక్కడ మనకి ఇంకొక టూల్ కూడా యూజ్ చేస్తాం మనం. అదేంటి అంటే భాషిని ఆర్ భాషిని, యూ కెన్ కాల్ ఇట్ యాజ్. సో ఈ టూల్ ఏం చేస్తుంది, సో ఏదైతే లాంగ్వేజ్ ఉందో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం మనం భాషిని టూల్ యూజ్ చేస్తాం. సో భాషిని మనకి నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ మిషన్ ద్వారా ఇది వచ్చిందనమాట. సో ఈ భాషిని టూల్లో ఏముంటుంది, ఇది 13 లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి గ్రామ సభలో అయిన ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్స్ని ఈ ఏఐ టూల్కి ఇచ్చినప్పుడు ఇది భాషిని సహకారంతో ఇక్కడ ఉన్న దాన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ డెసిషన్స్ అవన్నిటిని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో పెడుతుంది అనమాట. నీట్గా డిజిటల్గా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో పెడుతుంది. పెట్టేసి అది ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ అనేది ఉంటుంది. సో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో అది అప్లోడ్ చేసేస్తుంది. అంటే మనకి మాన్యువల్గా వర్క్ లోడ్ తగ్గిస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల విలేజ్ లెవెల్లో గవర్నెన్స్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో దీనికోసం మనం ఈ సబాసార్ పోర్టల్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా ఆ విలేజ్ హెడ్ ఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇదే గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా దీంట్లో అప్లోడ్ చేస్తారు. సో మళ్ళీ అంత మైన్యూట్ రికార్డింగ్స్ వచ్చేసిన తర్వాత అది ఇచ్చేస్తుంది. అది దీని మెయిన్ ఉద్దేశం. సబాసార్ జనరల్గా సభ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అండ్ సబాసార్ సారాంశం, ఆ గ్రూప్ మీటింగ్లో జరిగిన సారాంశం ఏదైతే ఉందో అది మొత్తం మనకి నీట్గా డిజిటల్ రూపంలో ఇవ్వడానికి సబాసార్ని యూజ్ చేస్తున్నాం. ఈ సబాసార్ని ఫర్ ద ఫస్ట్ టైం త్రిపురలో యూజ్ చేస్తున్నారు. సో ఇది August 15th రోజు లాంచ్ చేశారు. అండ్ త్రిపురలో అన్ని విలేజెస్లో 1194 విలేజెస్ ఉన్నాయి. ఆ 1194 గ్రామ పంచాయత్స్లో ఈ సబాసార్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారనమాట టు మెయింటైన్ దిస్ డిజిటల్ రికార్డ్ ఆఫ్ దిస్ మీటింగ్స్.